నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ భూముల రీసర్వేలో లోపాలు ఉండరాదని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు కొత్తపట్నం మండలం గాదిపాలెం గ్రామంలో జరుగుతున్న రీసర్వేను కలెక్టర్ పరిశీలించారు ఇప్పటివరకు గ్రామంలో ఎంత మేర సర్వే నిర్వహించారనే వివరాలను సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు సర్వే కోసం ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయని వివరాలను ఆరా తీశారు సర్వేకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు సర్వే చేసేటప్పుడు సంబంధిత రైతుల సమక్షంలోనే సర్వే చేస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసి వారి సమక్షంలోనే సర్వే చేస్తున్నట్లు ఒంగోలు ఏడీ శ్రీనివాసరావు కలెక్టర్కు వివరించారు రీసర్వే ఎప్పటి నుండి ప్రారంభించారని ఎప్పటి వరకు ఎంత విస్తీర్ణత సర్వే చేశారో ఎంతమంది రైతులకు సంబంధించిన భూముల సర్వే పూర్తవుతుందనే వివరాలను కలెక్టర్ స్థానిక రెవెన్యూ సిబ్బంది నుంచి అడిగి వివరాలు తెలుసుకున్నారు జనవరి 24 నుండి రీసర్వే మొదలుపెట్టామని ఇప్పటి వరకు 120 మంది రైతులకు సంబంధించి సర్వే చేయడం జరిగిందని రెవెన్యూ సిబ్బంది తెలిపారు సర్వే చేసిన రైతులతో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఫోన్ ద్వారా మాట్లాడి సర్వే చేస్తున్నట్లు ఎప్పుడు నోటీసులు ఇచ్చారని ఎప్పుడు సర్వే పూర్తి చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట తహసీల్దార్ మధుసూదన్ రావు సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు కన్సల్టేషన్ చేసి ఆ ఊరు రైతులు మాకు మొన్న కదా కనపడితే చేసి ఇచ్చాము ఈరోజు FPOLRలో ఐడెంటిఫై చేసిన మ్యూటేషన్ ఏది ఆఫీస్ రెగ్యులేటర్ 3500లో మీరు చేస్తున్నది 600ఏనా FPOLR ఎప్పుడు స్టార్ట్ చేశారు 24th నుంచి స్టార్ట్ చేశారు జనవరి 24th అంతకుముందు కొంచెం ఇక్కడ ఎయిర్పోర్ట్ కల్చర్ అనుకుంటున్నాం వాళ్ళ దగ్గర అప్పుడే సైన్ అయిన తీసుకుని వాళ్ళు కూడా చెక్ చేశారు ఫోటోలు కూడా తీసుకున్నాం అంటే మనం ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మధ్యలో వాళ్ళు ఐడెంటిఫై అయ్యి వస్తున్నారు ఇప్పుడు దాకా చేసిన వారు ఎంతమంది రైతులు చేస్తున్నారు సార్ 120 మెంబర్స్ కూడా చేస్తాం 121 హలో రవిశంకర్ రెడ్డి గారా అండి ఈసారి నుంచి నేను ఆర్డీఓ మాట్లాడుతున్నానండి మీ పొలానికి సర్వే చేశారా ఎప్పుడు చేశారు సార్ చేశారా సార్ అప్లై చేస్తాం ప్యారలల్గా వీళ్ళు ఇక్కడే రన్ అవుతున్నారు మేడం మిగతా వాళ్ళంతా రీసర్వే బట్టి చేస్తున్నారా ఇది సెపరేట్గా చేస్తున్నారా ఆన్లైన్లో ఇది రీసర్వే విలేజ్ కాబట్టి ఎన్ని పట్టా డివిజన్స్ ఉందో అదే యూ వుడ్ బి ఐడెంటిఫైయింగ్ ఇట్ జీటీలోనే అది చేసి మీరు కొత్తగా ఎనీహౌ అప్డేట్ చేస్తారు కదా అది ఇప్పుడు చేస్తున్నారు కదా సో అది మీరు చేయట్లేదు ఇప్పుడు చేయకుండా మళ్ళీ ఎలా ఉందో అలాగే పెడితే బాగుంటుంది అది చెక్ చేసి అది జీటీకి ముందే చేయాలి మేడం మరి ఆర్ఏజీటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ విద్యుత్ కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచర్య జనార్దన్ రావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ప్లాటినం జూబిలీ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని విద్యుత్ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా వాసి గొట్టిపాటి రవికుమార్తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు సుదీర్ఘ చరిత్ర కలిగిన యూనియన్ ప్లాటినం జూబిలీ వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో టూరిజం శాఖ చైర్మన్ నోకసాని బాలాజీ ఎలక్ట్రిసిటీ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు ఒంగోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోట శ్రీనివాసరావు ఒంగోలు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఎం హరిబాబు డివిజన్ ఎంఆర్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రఘుబాబు ఒంగోలు ఎనర్జీ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు
కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే 75 సంవత్సరాల వసంతాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా చేసుకోవటం, ఆ కార్మికులు అదేవిధంగా పెద్దలతో ఈరోజు ఇవన్నీ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దీనికి సభాధ్యక్షులు వారి కృష్ణ గారు, పెద్దలు మొగసారి బాలాజీ గారు, మన కార్పొరేటర్ గారు చింతపల్లి గోపి గారు, డివి హరిబాబు గారు, జైకర్ గారు, ఈ నాగేశ్వరరావు గారు, సంజీవయ్య గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈరోజు రావటం, జిల్లాలోని ఎవరైతే ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పాల్పంచుకోవటం, ఒక మంచి పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనకి ఎన్నో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. ఇందాకే మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదివరకు పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదో కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సు కోరేది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అభివృద్ధి, తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ కూడా మనకు తెలిసిన విషయమే. ఈరోజు లోకల్గా కూడా మనం అనేక కార్యక్రమాలు మన విద్యుత్ కార్మికులందరికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడానికి 4 సంవత్సరాలు పడితే ఈ గవర్నమెంట్ లో 5 రోజులకే విజయవాడలో చనిపోతే ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే సాధ్యమైందని తెలియజేస్తూ, మరి ఏదైతే కాంట్రాక్ట్ లేబర్లు ఉన్నారో వారందరినీ ఈ డిపార్ట్మెంట్ లో రెగ్యులరైజ్ చేసేదానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పి కోరుతూ, జేఈఈ మెయిన్స్ 2025 పరీక్ష ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు 98కి పైగా టాప్ పర్సంటేజ్ సాధించారని, ఇందులో 3 అత్యధిక పర్సంటైల్ సాధించారని శ్రీ సరస్వతి విద్యా సంస్థల ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటారని శ్రీ సరస్వతి డిగ్రీ కాలేజీ చైర్మన్ ఏవి రమణారెడ్డి అన్నారు. మంగమూరు రోడ్డులోని కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించి అఖిల భారత స్థాయిలో ప్రకాశం జిల్లా మరోసారి చరిత్ర సృష్టించిందని రమణారెడ్డి అన్నారు. శ్రీ సరస్వతి విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించడం తమకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రకాశం జిల్లాలో 10 స్థానాలను సరస్వతి విద్యార్థులు సాధించడం అకాడమిక్ ప్రోగ్రాం పటిష్టతకు నిదర్శనమన్నారు. 90% పైగా 20 మంది, 80% పైగా 30 మంది, 80% పైగా 56 మంది సాధించారన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025కు 161 మంది అర్హత సాధించే అవకాశం ఉందన్నారు. ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఫలితాలు సాధించినందుకు కృషి చేసిన డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర క్షేత్రస్థాయి సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి, సిఇఓ ఎన్వి సురేష్, డీన్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్థాయి జేఈఈ మెయిన్స్ 2025 శిశోత్సవంలో ఆల్ ఇండియా స్థాయిలో మొత్తం 12,58,000 మంది స్టూడెంట్స్ విద్యార్థులు హాజరయ్యారు. వాళ్ళు ఆల్ ఇండియా స్థాయిలో 14 మెంబర్స్కి 100% రావడం జరిగింది. మన ఆంధ్రాలో ఒక విద్యార్థికి 100% వచ్చింది. అట్లానే తెలంగాణలో కూడా ఒక విద్యార్థికి 100% రావడం జరిగింది. మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అత్యధిక పర్సెంటేజ్ సాధించారు. మ్యాథ్స్లో 99.36%, ఫిజిక్స్లో 99.02%, కెమిస్ట్రీలో 99.18% సాధించడం జరిగింది. అవి సాధించడమే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో కే లోక్రిట్ 98.82%, కే గుణశేఖర్ రెడ్డి 98.71%, ఎస్ ఇంద్ర 98.06% సాధించారు. ఇవి కాకుండా జిల్లా స్థాయిలో ఉండే టాప్ స్టూడెంట్స్లో సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులే నిలవడం జరిగింది. ఇవే కాకుండా మరి ఆల్ ఇండియా స్థాయిలో మన స్టూడెంట్స్
90% పైన 20 మంది విద్యార్థులు, 85% పైన 38 మంది విద్యార్థులు, 80% పైన 56 మంది విద్యార్థులు మరి మంచి పర్సెంటేజ్ రావడం జరిగింది. మరి జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి 161 మంది విద్యార్థులకి అడ్వాన్స్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉన్నట్టుగా మేము మీకు తెలియజేస్తున్నాము. నాకు నమ్మకం ఉండేది కాదు. తర్వాత కాలేజ్ వాళ్ళు పెట్టిన షెడ్యూల్స్ వల్ల, గణేష్ సార్ మోటివేట్ చేయడం వల్ల, ఫ్యాకల్టీ బాగా ట్రై చేయడం వల్ల మాకు తర్వాత నమ్మకం వచ్చింది. దీనికి కారణమైన ఏవి రమణారెడ్డి సార్ గారికి, మా గణేష్ సార్కి, శంకర్ సార్కి, ఫ్యాకల్టీ అయిన ఆర్కే సార్కి, శివశేఖర్ సార్కి, ఎండి సార్కి, జీఆర్ సార్కి, మా డీన్ సార్కి, వీపీ సార్కి, కాసిం సార్కి స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్లో నాకు 94.31% వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్ని. నాకు ఇంత పర్సెంటేజ్ రావడానికి మా సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు కెమిస్ట్రీలో 97% వచ్చింది. జీవీఆర్ సార్. అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. సంతమాగులూరులో మరమ్మతులు పూర్తయిన ఎస్సీ హాస్టల్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. 45 లక్షల నిధులతో ఎస్సీ హాస్టల్ భవనాల ఆధునికీకరణ చేశామని మంత్రి తెలిపారు. వైసీపీ హయాంలో వసతి గృహం అధ్వాన స్థితికి చేరుకున్నాయన్నారు. హాస్టల్ అధ్వాన స్థితిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకెళ్లిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ తక్షణమే నిధులు విడుదల చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు శిథిలావస్థకు చేరాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం తప్ప ప్రభుత్వ వసతి గృహాలను పట్టించుకోలేదన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల చదువుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాస్టళ్ల నిర్వహణ చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాకుంభమేళాకు రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ ద్వారా 2 బస్సులను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యం కల్పించడం జరిగిందని చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ తెలిపారు. నగరంలోని హోటల్ సరోవర్ వద్ద బయలుదేరుతున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా కుంభమేళాకు ఒక టూరిజం బస్సు, నెల్లూరు నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి మీదుగా మరో బస్సు ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని బాలాజీ తెలిపారు. కేవలం 25,000 రూపాయలతోనే ఏపీ టూరిజం టూరిస్టుల కోసం సౌకర్యం కల్పించి ఈ కుంభమేళాను విజయవంతం చేసేందుకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. 7 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని అన్నారు. ఏపీ టూరిజం మహాకుంభమేళాకు ప్రప్రథమంగా 2 బస్సులు ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని తెలిపారు. యాత్రికుల కోసం రాష్ట్రంలో అనేక ప్రాంతాలను కలుపుతూ ప్యాకేజీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డివిఎం శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ శశి, టూరిజం సిబ్బంది పాల్గొన్నారు. టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళా యాత్రకు 2 బస్సులను ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ వారు ఒకటి తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా ఒకటి, రెండవది నెల్లూరు నుండి ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం కలుపుకుంటూ పోయేటువంటి పరిస్థితి. ఒకటి ఇప్పుడు ఉదయం ఈరోజు 12 గంటలకి బయలుదేరినటువంటి ఈ బస్సు ఇక్కడ మనం ఒంగోలులో కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో. అది తిరిగి మళ్ళీ 19వ తేదీ సాయంకాలం 10 గంటలకు ఇక్కడికి నెల్లూరు చేరేటువంటి పరిస్థితి. విశాఖపట్నం, విజయవాడ ఇందులో 7 మంది, తిరుపతి 10 మంది, నెల్లూరు సింగరాయకొండ 1, ఒంగోలు నుండి 2, విజయవాడ 4, ఇలా మొత్తం 45 మందితోటి 2 బస్సులు నడుస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ మీదుగా వెళ్ళటం కూడా జరిగింది. ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాం. అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ ద్వారా మరొకసారి 4 సర్వీసులని లో భాగంగా మరొక 2 సర్వీసులు కూడా నడపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో భక్తులకి లేదా టూరిస్టులకి ఎంత సౌకర్యాలు కల్పించాలో వాళ్ళ ఆలోచనలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తులు కుంభమేళా కానీ భవిష్యత్తులో ఇంకేదైనా దేవాలయ సందర్శనకు కానీ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు వారి యొక్క స్ఫూర్తితో టూరిజం కార్పొరేషన్ అద్భుతంగా పనిచేసేటువంటి ఈరోజు ఉదయం స్టార్ట్ అయ్యాము. టూరిజం వాళ్ళది కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే వెల్కమ్ బాగుంది. ఎక్కడెక్కడ ఏమేమి చూపిస్తామని ఏమి ఇచ్చారు, ఇంటినరీ ఏమి ఇచ్చారు సార్? టోటల్గా కుంభమేళా అనేది మెయిన్. ఈ దారిలో ఒరిస్సా ఎట్సెట్రా అవన్నీ చూసుకుంటూ టోటల్గా 7 రోజుల కార్యక్రమం. 8వ రోజు ఇక్కడికి మళ్ళీ తిరిగి నెల్లూరుకు వస్తామని. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో సాధించాలని, అట్లు సాధించిన వారిపై తగు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తమీం అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాతృ శిశు మరణాలు తగ్గించే విధంగా వైద్య సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ఇబ్బందికరంగా ఉండే గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి సకాలంలో వ్యాధి టీకాలు ప్రసవ సమయంలో చేపట్టాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పోర్టల్ సంబంధించి వివరాలు, సీజనల్ వ్యాధులు, కాలానుగుణంగా వ్యాధులు, విహెచ్ఆర్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై వైద్యాధికారులు సంబంధిత ప్రోగ్రాం అధికారులతో సమీక్షించారు. ఇచ్చిన లక్ష్యాలు చేరుకుని వైద్యాధికారులను కేటాయించిన లక్ష్యాలను వెంటనే చేయాలని ఆదేశించారు. వైద్యాధికారులు సిబ్బంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యాధికారులు సిబ్బంది వైద్యశాలకు వచ్చే రోగులతో మమేకమై ఉండాలన్నారు. మాతా శిశు వైద్య సేవలు సక్రమంగా సకాలంలో అందించని సిబ్బందిపై చర్యలు తప్పు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి స్క్రీనింగ్ 4D పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ తిరుమలరావు, డాక్టర్ పద్మజ, డాక్టర్ భగీరథి, డాక్టర్ పద్మావతి, డాక్టర్ సుజన్, డాక్టర్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక పర్సెప్షన్ ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ బాగా ఇస్తారు, బట్ డాక్టర్స్ ప్రెసెన్స్ కొద్దిగా ఇష్యూ ఉంది మన డిస్ట్రిక్ట్లో. ఇప్పుడు ఎస్పెషల్లీ వెస్టర్న్ ప్రకాశం ఏరియాలో ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఏం చేస్తున్నారంటే IVRS చేస్తున్నారు. అంటే అక్కడ నుంచే కాల్ చేసి బెనిఫిషరీస్తో అడుగుతున్నారు, మీ ఏరియాలో మీ PHCలో ఆర్ CHCలో డాక్టర్స్ టైంకి వస్తున్నారా లేదా, ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి IVRS అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో డైరెక్ట్గా బెనిఫిషరీస్తో అక్కడ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దే ఆర్ గెట్టింగ్ రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద బెనిఫిషరీస్. సో బేస్డ్ ఆన్ దట్ ఫ్రమ్ ద CMO దే ఆర్ ర్యాంకింగ్ డిస్ట్రిక్ట్స్. ఏ డిస్ట్రిక్ట్లో ఎలా జరుగుతున్నాయి అంటే వీ క్యాన్ టెల్ ఆర్ తీసుకున్న శాంపుల్ సైజ్ తక్కువ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ రిప్రజెంటేటివ్ అని చెప్పవచ్చు. బట్ ఓవరాల్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో అలా చూస్తే మన డిస్ట్రిక్ట్లో మనము ఫోకస్ చేయాల్సినది ఫస్ట్ అన్ని హాస్పిటల్స్లో కూడా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంత ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బట్ ఓవరాల్ అంత ప్రాబ్లం లేదు. బట్ మనకు వచ్చిన కంప్లైంట్స్ లో చూస్తే క్యాన్సర్ మనము ప్రతి సెక్రటేరియట్ లో కూడా ఒక టీం ద్వారా ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాం. ఒక టీం ద్వారా రోజుకి ఒక 30 మందిని స్క్రీన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ రేపటి నుండి 14వ తేదీ నుండి ప్రతిరోజు 60 మందిని స్క్రీన్ చేయాలనేది ఒక SOP ఇచ్చారు మేడం. నిన్ననే SOP వచ్చింది. దాని ప్రకారం ఆ ట్రైనింగ్ లో టీమ్ లో ఎవరెవరు ఉండాలి అనేది కూడా చెప్పడము ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ ఫ్రేమ్డ్ మేడం. దాంట్లో క్యాన్సర్ ని ఎంత నిబద్ధతతో చేయాలి, ఇన్ పర్టికులర్ చాలా కేర్ తీసుకొని ఒకవేళ ఎవరైనా ఎర్లీ డిటెక్షన్ కాకుండా క్యాన్సర్ వరకు కనుక దారి తీస్తే వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బంది పడతారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సాధ్యమని సోషల్ మీడియా వేదికగా జిల్లాలోని వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న మనోభావాల తీరు అభినందనీయమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ శ్యామల అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా జిల్లా పర్యటనలో భాగంగా వైసీపీ కార్యాలయంలో పలువురు వైసీపీ నాయకులు, మహిళా నాయకులు ఆమెను కలిసి పుష్పగుచ్చారం అందజేసి అభినందనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి గ్రామస్థాయి కార్యకర్తల దగ్గర నుండి అందరి సమస్యలను తెలుసుకుని వాటిని అధినాయకుడి దృష్టికి తీసుకెడుతున్నట్లు శ్యామల పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ప్రకటించిన మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారన్నారు. ఎన్నికలకు ముందు అనేక పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు చేయటం లేదని, వారే స్వయంగా ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారని అన్నారు. మహిళలపై అనేక రకాలుగా అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు కావటం లేదని, గోరుముద్ద వంటి పథకాలు కూడా సక్రమంగా అమలు జరగటం లేదని, మద్యం మాత్రం విచ్చలవిడిగా గ్రామాన అందుబాటులోకి వచ్చిందని, బడి గుడి తేడా లేకుండా మద్యం షాపులు వెలిశాయన్నారు. డైవర్షన్ రాజకీయాలతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వారసుడు అంటే కుడికే అవ్వాల్సిన పని లేదని, కూతురు అయినా కావచ్చని చిరంజీవి అలా ఎందుకు అన్నారు అని
ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడడం తప్పు అన్నారు. కార్యక్రమంలో దుంప రమణమ్మ, బడుగు ఇందిరాతో పాటు పలువురు మహిళా నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అధికార ప్రతినిధిగా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి నాకు వీలైనంతగా ప్రతి నియోజకవర్గంలో సంబంధించిన అధికారులని కలవడం జరుగుతుంది. ఆ నియోజకవర్గం గురించి వాళ్ళు చెప్తున్న సమస్యలు వినడం జరుగుతుంది. నాకు చేతనైనంత వరకు నేను అవి అన్న వరకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. సో అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి ఒంగోలు మామూలుగా ఒక మన సామాన్య కార్యకర్త పెళ్ళి ఉంటే దానికి ఆహ్వానిస్తే ఇవాళ సాయంత్రం ఆ పెళ్లి కోసం అని చెప్పి ఒంగోలు వద్దాం అనుకున్నాము. సో ఇంకా ఎలాగ వస్తున్నాము అని తెలిసి ఒకసారి మన వాళ్ళందరినీ కూడా కలుద్దాము అనగానే రమణమ్మ గారు చక్కగా ఏర్పాటు చేశారు. అండ్ చాలా సంతోషం, థ్యాంక్ యూ. శివన్నని కూడా కలిస్తే అయిపోయి, శివన్న లేరు, లేకపోతే శివన్న ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగేది. సో చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడము. ముఖ్యంగా అంటే ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. సోషల్ మీడియా తరఫున చాలామంది ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎంత గట్టిగా పోరాటం చేస్తున్నారో నేను చూస్తూ ఉన్నాను. చాలా సోషల్ మీడియా పేజెస్, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ యూత్ స్పెషల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నించుని వాళ్ళ గొంతుల్ని వినిపిస్తున్న తీరు చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను తెలుసుకున్న ఒక సమస్య ఏంటంటే, ఇక్కడే ఒక అన్న రాసిచ్చారు ఇప్పుడే, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపాడు మండలంలో వరి నూర్పుడులు జరుగుతున్నాయట. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యం మద్దతు ధర 2300గా నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు జరపనందున ప్రైవేటు వ్యాపారులు ఒక క్వింటాల్కి 1700 నుండి 1800 రూపాయలకు మాత్రమే కొంటున్నారట. అంటే ఇంకా ఇక్కడ రైతన్నకు జరిగే నష్టం గురించి మనం ఒకసారి ఆలోచించవచ్చు. కానీ ఈ రోజున విత్తనాల దగ్గర నుంచి కూడా కల్తీ విత్తనాలు, దానివల్ల పంట సరిగా రాకపోవడం, పోనీ పంట పండినా కూడా దానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఒక రైతన్న చెప్పుకున్న కష్టం ఇది. సో ఆ కష్టాన్ని దయచేసి పోగొడతారు, త్వరలో దీనికి తగినట్టుగా చర్యలు తీసుకుంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది. మొన్నటికి మొన్న సరే పోనీ అభివృద్ధి అన్నారు. సరే ఏం అభివృద్ధి? జగనన్న హయాంలో ఉన్నప్పుడు మనం 15వ స్థానంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు 18కి పడిపోయాం. ఏది ప్రజలు చూడకుండా లేరు, ఏది ప్రజలు గుర్తుపెట్టుకోకుండా లేరు. త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు. మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు, ప్రతి పూట. దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగనన్నతోనే సాధ్యం అవుతుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతున్నారు. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. డ్వామా పీడీగా కె సీనారెడ్డి పనిచేసిన కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు విచారణ కమిటీ నిర్ధారించింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా అందుకు బాధ్యుడైన సీనారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కలెక్టర్ తమీం అన్సారియా లేఖ రాశారు. సీనారెడ్డి కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై నియమించిన పూర్వపు డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో సీనారెడ్డి అక్రమాలలో భాగస్వాములైన ఆయన ద్వారా లబ్ధి పొందిన డ్వామాలో వివిధ స్థాయిల్లోని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పీడీ జోసెఫ్ కుమార్ను కలెక్టర్ ఆదేశించారు. గత వైసీపీ పాలనలో 4.5 ఏళ్ల పాటు జిల్లాలో డ్వామా పీడీగా సీనారెడ్డి పనిచేశారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా డ్వామా కార్యకలాపాల్లో వ్యవహరించారు. తనకు ఇష్టం వచ్చిన వారిని అందలమెక్కిస్తూ గిట్టని వారిని వేధింపులకు గురి చేయడంతో పాటు భారీగా అవినీతి అక్రమాలు అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళాయి. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబుతో పాటు మరికొందరు లిఖితపూర్వకంగా పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు. 4 నెలల క్రితం తొలుత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆశించిన స్థాయిలో ఆ విచారణ సాగలేదని భావించిన ఫిర్యాదుదారులు మరోసారి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి డాక్టర్ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు అటు సీఎంఓలోనూ ఇటు ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో సీనారెడ్డి వ్యవహారంపై విచారణ చేసి నివేదించాలని ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్కు నవంబర్లో ఆదేశాలు అందాయి. తదనుగుణంగా అప్పటి ఎఫ్ఎస్ఓగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎంవి లోకేశ్వరరావు నేతృత్వంలో ఆడిట్ అధికారి శివనారాయణ రెడ్డి, స్టెప్ సీఈఓ సీమన్నారాయణలతో త్రిసభ్య కమిటీని నియమించారు. వారు 2 నెలల పాటు డ్వామా కార్యాలయంలో అనేక ఫైళ్లను పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనారెడ్డిని ప్రధాన ఫిర్యాదుదారుడైన ఈదర మోహన్,
మరో 4 ఫిర్యాదుదారులు వివిధ స్థాయిల్లోని డ్వామా సిబ్బందిని ప్రత్యక్షంగా విచారించారు. కొన్ని ఫైళ్లు డ్వామా కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం, మరికొన్నింటిని ప్రస్తుత సిబ్బంది సక్రమంగా ఇవ్వకపోవడం వంటి ప్రతికూల పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు. చివరకు విచారణ కమిటీ 26 ముఖ్యమైన అంశాలలో భారీ అవినీతి అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తూ రిపోర్టును, దానికి అనుబంధంగా ఆధారాలను కలెక్టర్కి అందజేసింది. వాటిలో సీనారెడ్డి అవినీతికి పాల్పడి లబ్ధి పొందడంతో పాటు పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయ్యేందుకు కారణమయ్యారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. డ్వామాలో 2014-19 మధ్య ఫైనాన్స్ మేనేజర్గా కూడా పనిచేసిన సీనారెడ్డి అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన భార్య పేరుతో అద్దె వాహనాన్ని చూపించి నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు తీసుకున్నాడని తమ పరిశీలనలో గుర్తించినట్లు కమిటీ పేర్కొంది. 2019-24 మధ్య పీడీగా పనిచేసిన కాలంలో కొంతకాలం ఆయన వాహనానికి నెలవారీ అద్దె 45,000 మాత్రమే తీసుకునే అవకాశం ఉండగా 60,000 డ్రా చేసినట్టు పేర్కొంది. త్రిపురాంతకం మండలంలో 3.18 కోట్లు సిబ్బంది స్వాహా చేశారని సామాజిక తనిఖీ బృందం గుర్తించి నివేదిక ఇస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీనారెడ్డి క్లీన్ చిట్ ఇచ్చినట్లు గుర్తించారు. వివిధ మండలాల్లో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని సస్పెండ్ చేసి తిరిగి ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే విధుల్లోకి తీసుకున్నారు. కొంతమందిని కలెక్టర్ అనుమతి లేకుండానే ఏపీడీలుగా నియమించినట్లు నివేదించారు. తన అనునాయులను అర్హత లేని పోస్టుల్లో నియమించడం, విధులకు హాజరు కాని వారికి వేతనాలు చెల్లించడం, బోగస్ క్యాటరింగ్ సంస్థకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించడం జరిగిందని గుర్తించారు. అనవసరపు డిప్యుటేషన్లు వేయడం, పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆడిట్ బృందాలు గుర్తించిన నామమాత్రపు జరిమానాలు వేసి సిబ్బందిని తిరిగి విధుల్లోకి చేర్చడం వంటి అనేక అవకతవకలు జరిగినట్లు తేల్చారు. వ్యక్తిగత లబ్ధి కోసం బ్యాంకు ఖాతాలు మార్చడం వంటి పనులు చేపట్టినట్లు గుర్తించారు. జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు, వాటన్నిటిలో సీనారెడ్డి భాగస్వామ్యం ఉన్నట్లు అధికారులు తేల్చారు. పై అంశాన్నింటినీ సమగ్రంగా తెలియజేస్తూ వాటికి కమిటీ ఇచ్చిన ఆధారాలను కూడా ఉటంకిస్తూ సీనారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ లేఖ రాశారు. అలాగే డ్వామాలో ఉద్యోగులుగా ఉండి వివిధ అంశాలలో సీనారెడ్డితో భాగస్వామ్యం ఉన్నట్లుగా భావించడంతో పాటు ఆయన చేసిన అవకతవకల ద్వారా లబ్ధి పొందిన వివిధ స్థాయిల్లోని డ్వామా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పీడీ జోసెఫ్ కుమార్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు రోడ్డులోని గుప్తాస్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏబీ ప్యాలెస్ ఫోటోషూట్ స్టూడియో, మినీ థియేటర్లను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించారు. నిర్వాహకుడు బొమ్మతోటి అఖిల్ను అభినందించారు. అభివృద్ధి చెందుతున్న ఒంగోలు నగరంలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీతో స్టూడియోలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. మేయర్ గంగాడ సుజాత స్టూడియోని సందర్శించి యువతరం తమ కాళ్లపై తాము నిలబడుతూ 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం శుభ పరిణామమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏబీ అనేది కనబడి తీసుకోవాలి. మేడం ఇక్కడ చూడండి. ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి చేత ఇది వైభవంగా ఓపెన్ చేశారు. ఇది మినీ థియేటరు, అలాగే ఫ్యామిలీస్ పార్టీలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి మంచి ప్లేసు, మంచి రూము, మంచి థియేటరు ఉండడం జరిగిందండి. అంటే మన ఫ్యామిలీస్ ఇప్పుడు అత్తింటి వారు పుట్టింటి వాళ్ళు కలిపి చేసుకోవడం కానివ్వండి, ఫ్రెండ్స్తో కలిపి చేసుకునేది కానివ్వండి, అట్లా చేసుకుని చిన్న పార్టీ చేసుకొని అలాగే మనకి ఎంజాయ్ చేసేదానికి మంచి థియేటర్ కూడా ఉంది. మంచి స్క్రీన్ అండి. ఆ స్క్రీనే మన ఆంధ్రలోని ఇదే మినీ థియేటర్లో అంత పెద్ద స్క్రీన్ ఉన్నది ఒక ఒంగోలులోని ఇక్కడే. మరి దీనికి ప్రొపరైటర్ ఎవరైనా ఉన్నారంటే మన అఫీ అండి. తను చదువుకుంటూ మరి అంత మంచి ఉద్దేశంతో మంచి ఆలోచన చేసి ఒక మంచి కాన్సెప్ట్తో మరి ముందుకు రావడం జరిగింది. యూత్కి బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉందండి ఇది. అలాగనే బొమ్మతోటి అఖిల్ అండి. అలాగే వాళ్ళ నాన్న అందరికీ పరిచితుడే, తను కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు వెంకటేశ్వరరావు. అలాగే వాళ్ళ మదర్ కూడా అందరికీ తెలిసిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా కొంచెం సోషల్ సర్వీస్ కూడా చేసే అలవాటు ఉంది. కాబట్టి మనమందరము కూడా చిన్న ఫ్యామిలీస్ చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి మంచి అనుకూలమైన ప్లేస్ కాబట్టి అందరూ రండి.
ఈ యొక్క మినీ థియేటర్ని కానివ్వండి, అలాగనే ఈ యొక్క రూమ్ని కానివ్వండి బాగా స్పేషియస్గా అందరికీ అనుకూలంగా ఉండి మంచి పార్టీ చేసుకోవడానికి మంచి అనుకూలమైన ప్లేస్ కాబట్టి అందరూ వచ్చి మన అఖిల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు అఖిల్ బొమ్మతోటి, ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సీఈఓని. ఈ కంపెనీ అనేది యూత్కి అండ్ ట్రెండ్కి దగ్గరగా అందరికీ అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఉంటుంది. అండ్ మీకు కంప్లీట్గా బర్త్డే పార్టీస్, సర్ప్రైజ్ ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ మంచిగా ప్రైవేట్ థియేటర్ ఉంది. ఏపీ మొత్తంలో మనదే పెద్ద స్క్రీన్ అనమాట. అండ్ మన దగ్గర ఉన్నంత స్పేషియస్గా అండ్ ఏపీలో ఎక్కడా లేదు. అండ్ మన డిస్టిక్లో కూడా ఇదే ఫస్ట్ మనం లాంచ్ చేస్తున్నాము. అండ్ మీరు బర్త్డే పార్టీస్ ఏదైనా చేసుకోవాలన్నా, ఏ ఈవెంట్ అయినా సరే చేసుకోవడానికి మంచి మంచి ఫోటో వాల్స్ ఉన్నాయి, మంచి మంచి మొత్తం డెకార్ స్పాట్స్ ఉన్నాయి. మీరు కంప్లీట్గా ప్రైవేట్గా నీట్గా సర్ప్రైజ్ చేసుకోవడానికి అన్నిటికీ మన దగ్గర వెన్యూ అనేది రెడీగా ఉంది. ఒంగోలులో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 12th February ఈరోజు నుంచి మన అందరికీ సర్వీస్ అనేది మొదలవుతుంది. మీకు కావాల్సిన ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి చూసుకొని చేసుకోవచ్చు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్లో ఆర్టీసీ కార్మికులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని నెల్లూరు ఆర్ఎం మురళి ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికులు రక్తదానం చేయడం అభినందనీయమని ఆర్ఎం మురళి పేర్కొన్నారు. ఏం చేస్తాడు నెగటివ్ క్యూఆర్ కోడ్ గురించి డ్రైవర్లు ఏం చేయాలి? ఒక నిమిషం. సామాజిక సేవలో ఆర్టీసీ కార్మికులు ఎప్పుడూ ముందుంటారని, ప్రస్తుతం రక్తదానం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకుందని అన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నేను ఇన్ఛార్జ్ ఆర్ఎం మాట్లాడుతున్నాను. ఈ రోడ్ సేఫ్టీ గురించి మరి బస్సులు కానీ మిగతా మెకానిజం విషయంలో కానీ అన్ని విషయాల్లో గత నెల రోజులుగా ప్రతి ఆస్పెక్టు చెక్ చేసి అన్నీ పరీక్షించడం జరిగింది. దానిలో భాగంగానే నెల రోజులుగా రోజుకో కార్యక్రమం ఆర్టీసీలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్య పాత్రధారి డ్రైవర్ గారు, డ్రైవర్కి కావాల్సిన బస్సుని ఎలా అందించాలి, సేఫ్టీ మెజర్స్ ఏంటి, అవన్నీ ప్రతిదినం ఒక 28 రోజులుగా అన్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి నిన్న ఈరోజు మొత్తం స్టేట్ అంతా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఒంగోలు డిపోలో ఈరోజు ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. 30 నుంచి 50 మంది డ్రైవర్ సోదరులు కానీ అన్ని విభాగాల వారు మరి రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. సో దీనిలో భాగంగా మరి ప్రయాణికులందరికీ మా మనం ఏంటంటే ఈ బస్సులన్నింటినీ చక్కగా పరీక్షించి మేము ఇవ్వటం జరుగుతుంది. మమ్మల్ని కూడా ఈ సంక్రాంతి సందర్భంగా రీజియన్లో బాగా ఆదరించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ మంచి సేఫ్టీ సురక్షితమైన బస్సులో ప్రయాణం చేసి రీజియన్ని ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతున్నాను. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ప్రభుత్వం తక్షణం గ్రాంటుగా 2000 కోట్లు కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే 4000 కోట్ల నిధులను సాధన కోసం ఐక్య కార్యాచరణ రూపొందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిధులు మంజూరు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎల్బీజీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత 30 ఏళ్లుగా పాలక పార్టీలు వెలుగొండ ప్రాజెక్టును ఓటు బ్యాంకుగా మలుచుకొని లబ్ధి పొందుతున్నాయే తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించిన దాఖలాలు లేవని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతిబాబు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విజన్ 2047 పేరుతో కళల ప్రపంచాన్ని సృష్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 నాటికి 2026 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆలోచించాలన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి 4,000 కోట్ల అవసరం అవుతాయని, దీనికి తక్షణంగా 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ నీటి వనరుల ద్వారా అభివృద్ధి సాధ్యమని గుర్తించిన పాలకులు వెలుగొండకు రూపకల్పన గావించి అమలులో అలసత్వం ప్రదర్శించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె లలిత కుమారి మాట్లాడుతూ ప్రాజెక్టు అంశంలో రాజకీయ పార్టీలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆర్ మోహన్ మాట్లాడుతూ ప్రజా పోరాటాల ద్వారానే నిధులు రాబట్టగలమని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కిలారి పెద్దబ్బాయి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి, ఎం రమేష్, సుబ్బారావు, లోక్సత్తా జిల్లా అధ్యక్షులు రఫీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 53 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ డిజైన్ చేశారు. దాంట్లో 10 టీఎంసీలు స్టోరేజ్ ఉంటే 43 టీఎంసీల దాకా వాడుకునే విధంగా మొత్తం డిజైన్ చేశారు. అంటే నీళ్లు పూర్తిగా నిండిన తర్వాత 43 టీఎంసీలు వాడుకున్నా ఇంకా 10 టీఎంసీలు అక్కడ డస్ట్ స్టోరేజ్ ఉంటుంది. అంటే డస్ట్ స్టోరేజ్ ఆ ప్రాంతంలో 10 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్న తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అసలు గ్రౌండ్ వాటర్ చాలా పెరిగిపోయింది. అట్లా అంత ఉపయోగం. రెండవ వైపున కాలువల ద్వారా మొత్తం 4 లక్షల పైగా ఎకరాలు మన ప్రకాశం జిల్లాలోనే కాకుండా కడప, ఇప్పుడు నెల్లూరులో 4 మండలాలు, కడపలో 3 మండలాలు కాలువలు మొత్తం తూర్పు కాలువ దాదాపు 130 కిలోమీటర్లు. అక్కడి నుంచి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ నుంచి తర్వాత ఒక 30 కిలోమీటర్లు ఉదయగిరి కాలువ, దాదాపు 160 కిలోమీటర్ల దూరం నీటిని తీసుకుపోయి మొత్తం పొలాలకు అందించే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇటు తేగలేరు కాలువ దాదాపు 65,000 ఎకరాలు, ఇటు త్రిపురాత్మం దాకా మధ్యలో ఒడ్డుపడే కాలువ. అంటే ఇది డిజైన్ చేసి ఇదంతా కనుక సక్రమంగా అమలు జరిగినట్టయితే ఇప్పటికే పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అయి ఉండేది. కాబట్టి దీనికి వెంటనే ఇప్పటి ప్రభుత్వం అయినా వెంటనే శ్రద్ధతోటి ఇప్పటి బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తే తర్వాత వీళ్ళు అనుకున్నట్టు 2026కి ప్రాజెక్టుని పూర్తిగా అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంది. అది జరగాలి. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలుగా ప్రభుత్వమే గుర్తించింది రాయలసీమ, ఉత్తరాంధ్ర. తర్వాత ఇక్కడ ఈ జిల్లాలో సిపిఎం పార్టీ కానీ ఇతర వామపక్ష పార్టీలు కానీ సాగించిన ఉద్యమం ఫలితంగా ప్రకాశం జిల్లా కూడా వెనకబడ్డ ప్రాంతమే అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఒక దశ దాటింది, గుర్తించడం జరిగింది. కానీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి కదా. అభివృద్ధి ఎలా సాధ్యం? నీళ్ళు వస్తేనే అభివృద్ధి. నీళ్ళు వస్తే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది, వ్యవసాయం వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమ వస్తే ఉపాధి దొరుకుతుంది. ఆ రకంగా నీళ్లు ఉన్న చోట అభివృద్ధి అయింది. నీళ్ళు లేవు కనుకనే ప్రకాశం జిల్లా వెనుకబడింది. లేదు అనంతపురం, కర్నూలు వెనుకబడ్డాయి. అందుకనే నీళ్లు రావాలి అంటే ఈ జిల్లాకు వేరే మార్గం లేదు, వెలుగొండమే. ఇంతకుముందే పిచ్చాపాటికి మాట్లాడుతున్న కామ్రేడ్ చెప్తున్నారు. 29 మండలాలుంటే 39 మండలాలుంటే 24 మండలాలు ఈ వెలుగొండ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అంటే 3/2 వంతులు వెలుగొండ ద్వారా ప్రయోజనం ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఇన్ని దశాబ్దాలు ప్రభుత్వాలు తీసుకున్నాయంటేనే ఈ ప్రాంతం పట్ల పాల్గొంటుండే అశ్రద్ధ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, అంతమంది వ్యక్తులు, రకరకాల స్వచ్ఛంద సంస్థలు ఎవరెవరు కలిసి వచ్చే అవకాశం అలాంటి వాళ్ళందరినీ కలుపుకుని ఒక విశాలమైన ఉద్యమంగా మనం తీసుకోవడం ద్వారా మాత్రమే వెలుగొండ ప్రాజెక్టు సాధన సాధ్యమవుతుంది. ఆ రకంగా ఈ సంవత్సరం బడ్జెట్లో 2,000 కోట్లు సాధించుకోవాలి. ఆ లక్ష్యంతో మనం ఈ ఉద్యమానికి శ్రీకారం చుడదామని చెప్పేసి నేను విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయ జిల్లా సమన్వయకర్త జయ తెలిపారు.
5వ తరగతి ఇంగ్లీష్ మాధ్యమం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశానికి బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలకు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సంప్రదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాడేపల్లి గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలకి ప్రవేశ పరీక్ష కొరకు మనకి నోటిఫికేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకటన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలో మొత్తం 11 గురుకులాలు ఉన్నాయి. వాటిలో 10 కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యి 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు జరుగుతున్నాయి. కానీ కురుచేడులో ఉన్నటువంటి గురుకుల పాఠశాల 5 నుంచి 10వ తరగతి వరకు జరుగుతుంది. అంటే అది నాన్ అప్గ్రేడెడ్ ఇన్స్టిట్యూషన్గా జరుగుతుంది. మొత్తం మీద ఉన్నటువంటి 11 గురుకుల పాఠశాలలో మనకి 5వ తరగతి విద్యా ప్రవేశానికి మనకి దరఖాస్తులు పెట్టుకోవడానికి నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో అంటే 10 కాలేజెస్లో జూనియర్ ఇంటర్ విద్యా సంవత్సరానికి మనకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో వీటికి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి 7వ తారీఖు ఈ నెల 7వ తారీఖు నుంచి అప్లికేషన్స్ యొక్క ఆన్లైన్ విధానంలో ప్రక్రియ ఓపెన్ అయిందండి. అది నెక్స్ట్ మంత్ మార్చి నెల 6వ తారీఖు వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి గడువు ఉంది. 6వ తారీఖు చివరి రోజు. అదేవిధంగా పరీక్ష వచ్చేసి ఏప్రిల్ నెల 6వ తారీఖున జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి 5వ తరగతి విద్యా ప్రవేశాని కోసం అని చెప్పేసి 24-25 సంవత్సరంలో ప్రభుత్వం వారిచే గుర్తింపు పొందినటువంటి విద్యాలయాల్లో 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా అర్హులు. అలాగే ఇంటర్మీడియట్లో ప్రవేశం కొరకు 24-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు అర్హులుగా పరిగణించబడతారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 1/9/2012 నుండి 31/8/2016 తేదీల మధ్య జన్మించి ఉండాలి. బీసీ బీసీసీ ఓసీ అభ్యర్థులైతే 1/8/2014 నుండి 31/8/2016 తేదీల మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్మీడియట్లో చేరడానికి 10వ తరగతి మనం చెప్పుకున్నాము, అది విద్యార్హత అని చెప్పేసి. తర్వాత వాళ్ళు గుర్తింపు పొందినటువంటి స్కూళ్ళల్లో 10th క్లాస్ చదివి ఉండాలి. అభ్యర్థి యొక్క తండ్రి లేక తల్లి వార్షిక ఆదాయం ₹1,00,000కి మించకూడదు. పరీక్ష నిర్వహించే తేదీ ఏప్రిల్ 6వ తేదీన. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 5వ తరగతి విద్యా సంవత్సరాని కోసం అని చెప్పేసి ఈ ప్రవేశ పరీక్షకి కేటాయించబడినటువంటి సమయము. అలాగే ఇంటర్మీడియట్కి అదే తేదీన 6వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు అంటే 2:30 గంట పాటు మనకి ఈ యొక్క పరీక్ష నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి వెబ్సైటు https://apgpset.apcfss.in అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా సంబంధిత మీ సేవా కేంద్రాల్లో మనందరం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మీకు సలహాలు సంప్రదింపులు కావాల్సి వస్తే, ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా సంబంధిత గురుకుల పాఠశాలల్లో మీరు ఒక్కసారి సంప్రదించి కనుక్కుంటే అన్ని వివరాలు మీకు లభిస్తాయి. దీనికి సంబంధించినటువంటి విస్తృత ప్రచారం చేపట్టబోతున్నాము. ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చే విధంగా మన గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ పేపర్లో ఈ ఎగ్జామ్ గురించినటువంటి ప్రచారం జరుగుతుందండి. కాబట్టి అర్హత కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా తమ తల్లిదండ్రుల సహకారంతో దీనికి ప్రవేశ పరీక్షకి హాజరయ్యి అందరూ కూడా సీట్లు పొందవలసిందిగా కోరుచున్నాము. అనంతపురంలో జరిగిన రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా పోలీసు సిబ్బంది తమ ప్రతిభను చాటారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచి పథకాలు సాధించిన ఆర్ఎస్ఐ సురేష్ కానిస్టేబుల్స్ను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. సర్టిఫికేట్లు, మెడల్స్ను ఎస్పీకి అందజేశారు. పోటీల్లో ఎస్ఐ సురేష్ 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, కానిస్టేబుల్ కె శ్రీనివాసరావు వివిధ విభాగాల్లో 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఒకవైపు జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడల పట్ల ఆసక్తితో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ పథకాలు సాధించి ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఖ్యాతిని ఇనుమడింపజేయటం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ కె శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
పతంజలి యోగా ఫిట్ భారత స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి యోగా టీచర్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగా గురువు స్వామి రామ్దేవ్ జీ మహారాజ్ శిష్యులు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఒంగోలు పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా టీచర్ల ఆవశ్యకత పెరుగుతున్నందున టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో వైద్యశాల మాదిరిగా యోగా థెరపీ సెంటర్లను ఏర్పాటు కానున్నాయన్న నేపథ్యంలో ఈ టీచర్ల శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నగరంలోని మంగమూరు రోడ్డులో గల సత్యసాయి మందిరంలో ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం ఆన్లైన్ ద్వారా థియరీ క్లాసులు జరుగుతాయన్నారు. ఈ శిక్షణలో యోగా థెరపీ, ఆహార నియమాలు నేర్పించేందుకు నెల రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఒకే శిక్షణతో 3 రకాల సర్టిఫికేట్లు పొందవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఇప్పుడు పతంజలి యోగపీఠ్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజ్య గురుదేవులు రామ్దేవ్ బాబా దిశానిర్దేశం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా టీచర్స్ ఆవశ్యకత ఎక్కువగా ఉన్నందువల్ల భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా యోగా హాస్పిటల్స్ లాగా యోగా థెరపీ సెంటర్స్ ప్రారంభించి యోగా టీచర్స్కి ఉపాధి పెంచే అవకాశం ఉన్నందువలన 240 గంటల యోగా టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 15వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. ఒంగోలులో సత్యసాయిబాబా మందిరంలో ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7:30 దాకా ప్రాక్టికల్ సెషన్ జరుగుతుంది. రిమైనింగ్ థియరీ సెషన్స్ అంతా కూడా జూమ్లో ఆన్లైన్లో జరుగుతుంది. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడున్నవారైనా సరే ఆన్లైన్లో కూడా ప్రాక్టికల్స్ నిర్వహించుకునే విధంగా కోర్సు డిజైన్ చేయడం, అందులో ముఖ్యంగా అష్టాంగ యోగము, యోగ నిద్ర, షట్చర్క ధ్యానము, అనేక ధ్యాన ప్రక్రియలు, ఇందులో అనేక కొత్త సబ్జెక్ట్సు, యోగా థెరపీసు, ఆహార వ్యవహార నియమాలు, ఆహారాన్ని ఔషధంగా ఎలా తీసుకోవాలనే అంశాలన్నింటినీ కూడా 30 రోజుల పాటు ఈ కోర్సుని డిజైన్ చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు అందించుతూ అడ్మిషన్స్ కోసం ఆహ్వానం పలుకుతున్నాము. దీనివల్ల ఈ కోర్సు పూర్తి చేసినందువల్ల 3 సర్టిఫికేట్స్ వస్తాయి. అసిస్టెంట్ యోగా టీచర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకటి, ప్రధాన ముఖ్య యోగ శిక్షక్ ట్రైనింగ్ ఒకటి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి లెవెల్ 1 సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. మూడు కోర్సులు చేయకుండా ఒకే కోర్సుతో 3 సర్టిఫికేట్స్ ఇక్కడ పొందవచ్చు. దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కలుపుతాయి. అలాగే సొంతంగా యోగా సెంటర్స్ పెట్టుకోవచ్చు. కంప్లీట్గా కుటుంబము ఆయన నేర్చుకున్న వ్యక్తి ఆరోగ్యంగా ఉండవచ్చు. హాస్పిటల్స్తో డాక్టర్లతో పని లేకుండా జీవించడానికి యోగ సాధకుడుగా సాధన చేసుకుంటూ టీచర్గా మారినందువల్ల సమాజంలో క్రమశిక్షణ పెంచుతూ దేశము ధర్మం గురించి 10 మందికి తెలియజేసే అవకాశం కూడా ఈ యోగా టీచర్స్ ట్రైనింగ్ ద్వారా అవకాశం. ప్రకాశం జిల్లా కవులకు, కళాకారులకు, గాయకులకు పుట్టినిల్లు అని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మండావ మురళీకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రకాశం జిల్లా సంగీత నాట్య కళా వైభవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళారంగ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తుందని అన్నారు. డాక్టర్ కమల మాట్లాడుతూ ఘంటసాల వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్న ఘంటసాల స్వర్ణాంజలి సంస్థను అభినందించారు. డాక్టర్ చేబ్రోలు నాగేశ్వరరావు ఘంటసాల మాస్టర్ ఆలపించిన పద్యాన్ని పాడి ప్రేక్షకులకు అలరించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పేనమెట శేషయ్య, మండవ సుబ్బారావు, సంస్థ అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ, సంస్థ కోశాధికారి చల్లా బారకోటయ్య, బుచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను సత్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నాగేశ్వరమ్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండవదట. ఇది మంచి ఉద్దేశం. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాట్య కళ, సంగీతం, సాహిత్యం ఇవన్నీ కూడా కలగలిపి ఒక వేదిక మీద ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే భాషా సాంస్కృతిక శాఖ గతంలో కూడా ఉంది, కానీ గత ప్రభుత్వంలో ఎక్కువగా పనిచేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే 2018వ సంవత్సరంలో ఉగాది వేడుకని రాష్ట్ర ప్రభుత్వం జరిపింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అప్పుడు 2018లో ఉగాది పురస్కారాలు ఇచ్చారు. ఆ ఉగాది పురస్కారాలు ఇచ్చినప్పుడే ఆ ఉగాది పురస్కారం నాకు కూడా ఇచ్చారు ఉత్తమ వ్యాఖ్యాతగా. ఆ తర్వాత ఇంతవరకు అంటే మీరు చప్పట్లు కొట్టాలనిగా చెప్పింది 2018 నుంచి కళాభిమానులకు అలాగే కళాకారులకు కింద ఉన్న పెద్దలకు నా నమస్కారాలు.
ಸ್ವರ್ಗಾದೀಗನ್ನದೋ ಏ ತಲ್ಲಿ ನೀನು ಕನ್ನದೋ ಆ ತಲ್ಲಿನಿ ಕನ್ನ ಭೂಮಿ ಗೊಪ್ಪದಿರಾ ಜನನೀ ಜನ್ಮಭೂಮಿ ಸ್ವರ್ಗಾದ ಪೀಕರಿಯಸಿ స్వర్గరాజు పువ్వులాంటి కన్నె పిల్ల కన్ను గిట్టితే చాకులాంటి కుర్రవాడు బాగులాంటి చూపుకిచ్చి ఏమిటి తొడంటుంటే బ్రహ్మ గోవింద నీ పేరే ప్రేమ నా పేరే సిగ్గు తెరలలో కనులు దించుకుని తలను వంచుకుని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ సిగ్గు తెరలలో కనులు దించుకుని తలను వంచుకుని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ రంగులీను నీ మెడలు బంగారపు తాలి కట్టి ఒంగోలు గోపానగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 36 సంవత్సరాలుగా తిరుపతమ్మ గోపయ్య స్వామి వాళ్ళ దేవస్థానం ఏర్పాటు చేసే కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కళ్యాణం నగరోత్సవం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఎందేటి రంగారావు, బత్తుల యలమంద తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీనివాస కళ్యాణం, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం 2 రోజుల పాటు జరుగుతాయన్నారు. 3 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారి దేవస్థానంలో కోలాటం చేశారు. ప్రతి సంవత్సరం 10,000 మందికి అన్నదానం చేయటం జరుగుతుందని, ఈ ఏడాది కూడా 2 రోజుల పాటు 10,000 మందికి అన్నదానం నిర్వహిస్తామన్నారు. అమ్మవారి కళ్యాణం మాఘ పౌర్ణమి రోజున నిర్వహిస్తుంటామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు మాఘ పౌర్ణమి పురస్కరించుకొని జీలకర్ర బెల్లం సుముహూర్తం అంటారు. అమ్మవారి యొక్క కన్యాదానము అసలు మనం ఎందుకు చేయాలి, వారంతకు ఫలితాన్ని ఫలించాలని అన్నటువంటి గొప్ప కీర్తి ఏమిటయ్యా అంటే అమ్మవారి దయ వల్ల ఈ భక్త కోటి 50 మంది కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మేమంతా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయాన్ని 36 సంవత్సరాల క్రితం గోపాలనగరం 1వ లైన్లో భక్తుల యొక్క సహకారంతో అందరూ ఇష్టపూర్తిగా భక్తి భావంతో ఇక్కడ అమ్మవారి గుడిని స్థాపించడం జరిగింది. ఆ రోజు ఆనాటి భక్తులు, ఇప్పుడు ఉన్న భక్తులు అందరూ కూడా ఎంతోమంది వాళ్ళ యొక్క కృషితోటి ఈ 36 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం జరగాల్సిన పూజా కార్యక్రమాలు, అమ్మవారికి జరిగిన కళ్యాణ మహోత్సవాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాము. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరము ఏటా కూడా అమ్మవారికి 36 సంవత్సరాల నుంచి ఈ గుడికి నిలబడి కట్టుకొని ఈ ఇట్నే భోజనాలని ఎన్ని కార్యక్రమాలు చేస్తా, 5 రోజులు తిరునాళ్ళు చేస్తా. ఈ 35 ఏళ్ళ నుంచి కూడా సుమారు 10,000 మందికి, 5,000 మందికి, ఒక 1000 కాడి నుంచి 2,000 కాడి నుంచి 3,000 కాడి నుంచి ఆఖరి 10,000 మందికి దాకా ఈ రోజున భక్తులు ఇచ్చిన విరాళంతో ఈ భోజనాల కార్యక్రమం మేము చేపిస్తున్నాం. ఇంకా ఇట్నే ఏట జరగాలని కోరుతున్నాం. 10,000 మందికి మటుకు తగ్గకుండానే పెచ్చుగానే ఉంటున్నారు కానీ తక్కువగా చేయట్లా. అందరు భక్తులు అందరూ పోగానే అందరూ ఆ తల్లికి సహకరిస్తున్నారు. అద్దంకిలో ఆర్బీ డ్రాగన్స్ ఘటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ వెంకటేశ్వర కళ్యాణ మండపం గీతా మందిరంలో జాతీయ స్థాయిలో ఓపెన్ కరాటే, కుంగ్ఫు, తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్టు చీఫ్ ఆర్గనైజర్ పి రాంబాబు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జి సాయిరాం తెలిపారు. అద్దంకిలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కరాటే రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని మురళీకృష్ణ మాట్లాడుతూ పి రాంబాబు 40 సంవత్సరాల కిందట అద్దంకిలో కరాటే మాస్టర్గా ప్రారంభి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు జాతీయ స్థాయి చీఫ్ ఆర్గనైజర్ స్థాయికి రావడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. పోటీలకు 8 రాష్ట్రాల నుండి 700 మంది పాల్గొంటారని రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, కరాటే మాస్టర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ నుంచి మేము గుంటూరు జిల్లా విజయవాడ నర్సాపేట ఏరియల్ స్టేడియంస్లో సుమారు ఒక 78 మంది నేషనల్ లెవెల్ కరాటే టోర్నమెంట్స్ నిర్వహించుకుంటూ ఉన్నాము. కానీ సొంత ఊరు గ్రామంలోనే ఈ యొక్క కరాటే మళ్ళీ అభివృద్ధి చేయాలనే భావంతో మన ఫిబ్రవరి 16వ తారీఖున గీతా మందిరంలో నేషనల్ స్థాయి కరాటే టోర్నమెంట్స్, కుంగ్ఫు, కరాటే, తైకొండో 3 గేమ్స్ కేటగిరీస్ ఇలా నేషనల్ లెవెల్ చేస్తున్నాము. ఈ నేషనల్కి సుమారు 750 మంది బాలులు పాల్గొనడం జరుగుతుంది. సుమారు 7 స్టేట్ నుంచి ఈ యొక్క పోటీలకు రావడం జరుగుతుంది. ఈ పోటీలకు మరి ముఖ్య అతిథిగా మన మినిస్టర్ గారు వారి చేతుల మీదుగా పోస్టర్స్ రిలీజ్ చేశాము. అదేవిధంగా మన హైదరాబాద్ వెళ్ళి మా యొక్క కరాటే టీమ్స్ అందరూ వెళ్ళి శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన వాళ్ళను మరణించేంత వరకు గుర్తుంచుకోవాలి. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.